హాయ్ హలో ఎవ్రీవన్. మేమైతే గంగా స్నానంకి వెళ్తున్నామండి. బాసర్, ఇదైతే బాసర్ బ్రిడ్జ్ అండి. చాలా పొడుగు ఉంది, వాటర్ కూడా ఫుల్ ఉన్నాయండి. మేము బైక్ అయితే వెళ్తున్నాము. చాలా పొడవుగా ఉంది, చాలా బాగా అనిపించిందండి బ్రిడ్జ్ పై నుంచి జర్నీ అయితే. చూడండి. నెక్స్ట్ గంగా స్నానం అయితే మాది అయిపోయిందండి. తర్వాత పూజ, అక్కడ శివలింగానికి కార్తీక దీపాలు అయితే వెలిగిస్తున్నాను. చాలా మంది ఉన్నారండి. రష్ అయితే అస్సలు ఎక్కడ కూడా కాలు పెట్టే ప్లేస్ అన్నది కూడా లేదండి. గంగలో దీపాలు వదలటానికి ఒక 2 ప్లాస్టిక్ బౌల్స్ అయితే తెచ్చుకున్నాను. అందులో ఒక ఆకు పెట్టి 2 వత్తులు పెట్టేసి అలా సెట్ చేసుకొని గంగలో మన దీపాలు అన్నవి కార్తీక దీపాలు వదిలిపెట్టేయడమే. నేను మా పాప అయితే దీపాలు అన్నది గంగలో వదిలేస్తున్నాము. కార్తీక దీపాలు చాలా మంది ఉన్నారండి. స్నానం చేస్తూ ఉన్నారు, ఈ దీపాలు వదిలేస్తూ ఉన్నారు. మేమైతే తర్వాత పసుపు పెట్టించుకున్నామని పసుపు బొట్టు అక్కడ పెట్టే వాళ్ళు ఉంటారు గంగా నది పైనే. అక్కడ నేను మా పాప అయితే పెట్టించుకున్నాము. తర్వాత అయితే మేము సరస్వతి మాత విగ్రహం ఉంటుంది కదండి, బాసర్లో బాగా ఫేమస్ అండి. దగ్గర ఎవరైనా చూసిన వాళ్ళు కామెంట్లో పెట్టండి. సరస్వతి దేవి దగ్గర అయితే మేము కార్తీక దీపాలు వెలిగించేసాము. అక్కడ చాలా గాజులు, బియ్యం అవన్నీ చేస్తారని. తర్వాత అయితే బాసర్కి పయనమయ్యామండి. మా పాప అయితే అక్కడ గుర్రం స్వారీ చేసేసింది. అసలు ఇంత కూడా భయం లేకుండా చాలా బాగా చేసిందండి. ఆ స్వారీ అయిపోయింది. బాసర్ అండి టెంపుల్ అవుట్ సైడ్ ఇది. లోపలికైతే ఫోన్స్ అనేది అస్సలు అలౌట్ ఉండదండి. బాసర్ దర్శనం చేసుకొని అక్కడ గుళ్ళో అయితే మా పిల్లలకు ఫ్లవర్స్ ఇచ్చారండి పంతులు గారు. అవి తీసుకొని అయితే వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగైంది. గంగా స్నానాల దగ్గర ఉన్న రష్ మన టెంపుల్లో అయితే లేరండి. వితిన్ హాఫ్ అన్ అవర్లో మా దర్శనం అయితే పూర్తయింది. మేము అవుట్ సైడ్ అయితే మళ్ళీ మొబైల్స్ తీసుకొని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. చాలా బాగైంది దర్శనం అయితే. అక్కడ సారీస్ కూడా ఉంటాయి, సారీస్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. తర్వాత అయితే మనం గంగా నుంచి గుడికి వెళ్ళే మధ్యలో గంగా దగ్గరనే బై వాక్ కూడా వెళ్ళొచ్చండి స్నానాలు చేసిన వాళ్ళు. ఇక్కడైతే నిత్య అన్నదానం చేస్తారట. 11:30 to 2:30 వరకు అయితే అన్నదానం అయితే చేస్తూ ఉంటారు. ఎంతమందికైనా చేస్తారండి. అన్నపూర్ణాదేవి టెంపుల్లో ఇది. 2 కర్రీస్, రైస్, పప్పు, పెరుగైతే ఇస్తారు. ఇది అన్నసత్రానికి రూమ్ అండి. చాలా బాగుందండి. తినేవాళ్ళు సాటిస్ఫాక్షన్గా తిని వెళ్ళిపోతున్నారు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి విజిట్ చేసినప్పుడు ఈ నిత్య అన్నదానంలో